దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంఘం సార్క్ స్థానంలో సరికొత్త ప్రాంతీయ సంస్థను ఏర్పాటు చేసేందుకు చైనా, పాకిస్తాన్ కలిసికట్టుగా కృషి చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెండు దేశాలు ఇప్పటికే సంబంధిత చర్చల్లో చాలా పురోగతి సాధించాయంటూ దౌత్య వర్గాలను ఉటంకిస్తూ ఓ వార్తా సంస్థ కథనం వెలువరించింది. చైనాలోని కున్మింగ్లో పాక్, చైనా, బంగ్లాదేశ్ మధ్య గత నెల 19 నాటి త్రైపాక్షిక సమావేశం కూడా ఆ సమాలోచనలో భాగంగానే జరిగినట్లు పేర్కొంది. భారత్ సహా సార్క్లోని ఇతర దేశాలను కొత్త కూటమిలోకి ఆహ్వానించడమే లక్ష్యంగా అవి పనిచేస్తున్నాయని తెలిపింది. వాణిజ్యం, అనుసంధానతతో ప్రాంతీయ సంబంధాలను బలోపేతం చేసుకోవాలన్నది కొత్త గ్రూపు లక్ష్యంగా ఉంటుందని వెల్లడించింది. సార్క్లో భారత్, ఆఫ్ఘనిస్తాన్, పాక్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక సభ్య దేశాలు. 2016లో సార్క్ సదస్సు ఇస్లామాబాద్లో జరగాల్సి ఉండగా ఉరీలో సైనిక శిబిరంపై ఉగ్రదాడిని నిరసిస్తూ ఆ సదస్సులో పాల్గొనేందుకు భారత్ నిరాకరించింది. తర్వాత భూటాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లు కూడా దీనికి హాజరయ్యేందుకు మొగ్గు చూపలేదు. అప్పటి నుంచి సార్క్ అచేతనంగా మారింది.